ఏమనుకుంటున్నారా మా గురించి? ఎలా కనిపిస్తుందా నీకు? అమ్మాయిలు మోసం చేసినట్టు వాళ్ళ ఫాదర్స్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? తోలు తీస్తాను. నా కూతురు ఇంకా నేను లవ్ చేస్తుంది కాబట్టి నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావు. లేదంటే మెడబెట్టి బయటికి ఎంటేవాడిని. చూడరా, పిల్లలొచ్చి ప్రేమిస్తున్నామంటే పెద్దలు ఎందుకు వద్దంటారో తెలుసా? ఇదిగో ఇందుకే. నీ టైం బాగుంది కాబట్టి పెళ్ళికి ముందే వాడేంటో నిజం తెలిసింది. పెళ్ళిన తర్వాత తెలుసుంటే నీ జీవితం నాశనం అయిపోయేది. ఏదైనా అడగాల్సిందుంటే అడిగి పంపించేసేయ్. టైం వేస్ట్. విజయ్, మా నాన్న చెప్పింది నిజమేనా? లిఖిత, మీ నాన్న చెప్పినట్టు నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నేను నిన్నే ప్రేమిస్తున్నా, నన్ను నమ్ము. అవునా? సరే, నీ మాట కాదు నా మాట కాదు, ఆ అమ్మాయిని పిలిపించి తనతో చెప్పించి మాట. అప్పుడు నమ్ముతాను నువ్వేంటో. అంటే తనిక్కడికి రాదు. ఎందుకు రాదు? వస్తే ఇక్కడ ఈ కనెక్షన్ గురించి తెలిస్తే అక్కడ ఆ కనెక్షన్ కట్ అవుతుంది, అంతేగా? అలాంటిదేం లేదు లిఖిత. అయితే పిలిపించు, తనతో నీ మాట చెప్పించు. అప్పుడు నీకు నా కూతురి పెళ్లి చేస్తాను. లేదనుకో, నా కూతురు వైపు కన్నెత్తి చూసావనుకో చంపేస్తాను. ఓకేనా? విజయ్, నువ్వు తప్పు చేస్తావని తెలుసు, కానీ మోసం చేయవని నమ్ముతున్నాను. మన ప్రేమ నిరూపించుకునే టైం వచ్చింది. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. ఆ అమ్మాయితోనే ఇదంతా అబద్ధమని చెప్పించు. సరే లిఖిత, పిలిపిస్తాను. నేనేదో మంచోనని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నా ప్రేమలో ఏ మోసం లేదని నిరూపించుకోవడానికి.